చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, సనాతన ధర్మం అని మాట్లాడుకుంటూ ఉంటాము. మరి సనాతన ధర్మంలో చెప్పిన విషయాలని మన డైలీ రొటీన్లో ఎలా ఆపాదించుకొని మనం ముందుకెళ్ళొచ్చో దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. చాలా బాగుందమ్మా. నిజంగానే అందరికీ కూడా ఇది తెలియాల్సిన విషయం అని నేను భావిస్తా. అందరు అంటారు కానీ అంటే ఏమిటి అనేది అదేదో బ్రహ్మ పదార్థం లాగా. అంతే, అంటే ఏంటి అది మనకు డైలీ ఎలా ఉపయోగపడుతుంది? అసలు నిజంగానే చాలా మంది తెలియకుండానే చాలా వరకు పాటిస్తూ ఉంటారు. అవన్నీ తెలియదు అంతే. పొద్దున్నే లేస్తూనే, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి అని కదా మొదలు పెడుతున్నాం. ఉదయం పొద్దున్న లేస్తూనే చక్కగా దేవుడికి నమస్కారం పెట్టుకున్నట్టే, ఎక్కడో లేడు దేవుడు మన దగ్గరే మన శరీరంలోనే ఉన్నాడు అనేది తెలియటం కోసం కానీ, అంటే దేవుడే జీవుడు, జీవుడే దేవుడు, ఈ ఆత్మ పరమాత్మ వేరేగా ఏమీ లేవు, రెండు ఒకటే అనేది స్పష్టంగా తెలుస్తూ చక్కగా చేతులు ఇలా చూపించి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమచ్చే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ప్రభాతం లేస్తున్నాం, అప్పుడు లేస్తూనే ఇలా వాటిని చూసుకోవటం అనమాట. ఆ చూసుకోవటంలో ఏమిటి, కరాగ్రే వసతే లక్ష్మి, మనకి లక్ష్మి లేకుండా పూట గడవదు. ధనమూలం ఇదం జగత్ కనుక అమ్మ నాకు ఇవాళ కరుణించు, నాకు ఇవాళ ఈ ఇబ్బందులు రానీకు అని దండం పెట్టుకుంటున్నాం. కరమచ్చే సరస్వతి, వాక్కు కూడా ముఖ్యం కదా, చాలా ముఖ్యం. నోరా వీపుకు తేకే అని ఒక సామెత కనుక ప్రమాదం అంతా దాంతో కనుక నోరు, వాక్కు ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి కదా మనకు కావాల్సిన. అంతేకాదు, కావాల్సిన మాట కావాల్సినప్పుడు స్ఫురించాలి కూడా మనకి. అవును అవును. ఆవిడ ఆ మాట ఆ సమయానికి, మంచి వాగ్వాదంలో ఉంటాం, సరైన వాదం మనకి తెలుసు, అయినా ఆ సమయానికి పడకపోతే ఏం చేయాలి? అవును, అది ఇబ్బంది అవ్వచ్చు చాలా. ఒకసారి ఒక విషయం నా విషయంలోనే ఒకటి జరిగింది, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక కొలీగ్ వచ్చి నన్ను చూసి, అమ్మా మీరుంటే వెలుగక్కర్లా, అసలు లైట్లు ఏమి అక్కర్లా అన్నాడు. హీ స్పీక్స్ వెరీ లౌడ్లీ, చాలా లౌడ్గా మాట్లాడు. నాకు కొంచెం ఎందుకో కొద్దిగా వాక్యం వేరు, దాని సౌండ్ వేరేగా అనిపించింది. అవునండి మీరుంటే మైక్ అక్కర్లేనట్టు అన్నా. అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ వాక్కు సమయానికి నాకు స్ఫురించింది అంటే ఆవిడ అనుగ్రహం అమ్మ, అది నేనంటాం. అవును, కర్మచ్చే సరస్వతి, ఆడ పొద్దున్నే దండం పెట్టుకున్న, అమ్మ ఇవాళ నాకు సరైన సమయంలో సరైన వాక్కు వచ్చేలాగా అనుగ్రహించు అని దండం పెట్టుకున్నా. కరమూలేతు గోవింద, గోవిందుడు కదా మన స్థితికారకుడు. గోవిందుడు అంటే గోపనం చేసేవాడు, మనల్ని రక్షించేవాడు. పశువులను కాస్తున్నాడని ఆయన గోవిందుడు అన్నాడు. పశువులన్నింటినీ రక్షించి చక్కగా వాటికి ఏ కష్టం కలగకుండా ఇంటికి చేరుస్తున్నాడు గోవిందుడు, కృష్ణుడు. అవును, గోవిందుడు అంటే ఏమిటి, మనమందరం కూడా పశువులమే. మేనేజర్ సోషల్ యానిమల్ అని ఇంగ్లీష్లో కూడా చెప్పుకుంటాం. అవును, పశువులకి పశుపతి, కానీ రక్షించేవాడు గోవిందుడు. కనుక కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. మీ ముగ్గురికి ఇవాళ దర్శనం చేసుకుంటున్నాను, అంతేనా? అలా ఇది మొదటిది, ఫస్ట్ స్టెప్ లేవడంతో. ఒకప్పుడు అంటే సూర్యోదయం ముందర లేచేవారు, బాగుంది. ఇప్పుడు ఎప్పుడు లేచినా మనం లేస్తే అదే, ఎప్పుడు లేచినా మనకి ఇవి కావాలిగా. అవును, రోజు ఎప్పుడు ప్రారంభమైనా సంబంధం ఏముంది, పొద్దున్నే మనకు అదే ప్రభాతం, ఏం చేస్తాం అంతే. ఇప్పుడు టైం గురించి కూడా నేను చెప్తా. ఇక్కడ మనకి సూర్యోదయం ఇప్పుడైతే, ఇంకో చోట ఇంకోసారి అక్కడ సూర్యాస్తమయం అయింది. అవును, అవునా? అవును. ఇప్పుడు మనకి 6ంటికి అయితే మన పక్క దేశంలో 7ంటికి అవుతుంది. ఇక్కడ 4ంటికి అయితే అక్కడ 3ంటికి అవుతుంది. ఎలా చెప్పటం? కనుక ఎక్కడ వాళ్ళకు అక్కడ మనకున్న లోకల్ టైంనే తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా. పంచాంగం గణించేటప్పుడు కూడా లోకల్ టైంనే తీసుకోవాలి. అందుకే ఇతర దేశాల్లో పుట్టిన వాళ్ళకు కూడా ఇండియన్ టైంకి మార్చుకుని వాళ్ళు జాతకాలు రాస్తారు. అది కూడా ఉంది, మీరు జాతకం రాసే జ్యోతిష్యుని అడిగితే చెప్తారు. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు మనం లేస్తూనే మొట్టమొదటి ఎవరిని చూడాలి, అదే నీ మొహం చూసా ఇవాళ బాగాలేదు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఊరికే అంటే బ్లేమింగ్ అదర్స్, ఇది బ్లేమింగ్ గేమే, అంతకుమించి ఇంకేం లేదు. అంటే వీడినే అర్థం పెట్టుకుని మొహం చూసుకుంటే తెలిసిపోతుంది. మిగతా రోజుల్లో ఉద్ధరించారు, మరి ఈ రోజే దరిద్రం పట్టింది అన్నట్టుగా మాట్లాడతారు కదా, అంటారా లేదా? నువ్వు ఎదురొచ్చావు, పని కాలేదు, ఏంటి ఇవన్నీ అంటే శకున శాస్త్రంలో కొంతమంది ఎదురు రావద్దని ఉంది, కానీ పర్టికులర్గా ఒక వ్యక్తి కోసం అనేవి చెప్పాలా. ఏదన్నా వ్యక్తులు పని మీద వెళ్తే ఆ పనిముట్లతో ఎదురొస్తే చాలా మంచిది, ఆ రోజు శుభం, ఇలాంటివి. కనుక ఓ ఇంజనీర్ వెళ్తున్నాడు, ఏదో బ్యాగ్ వేసుకున్న డ్రగ్స్ బ్యాగ్ ఒకటి ఉంటుంది కదా, వెళ్తున్నాడు అనుకో, ఇట్స్ గుడ్. ఒక స్టూడెంట్ వెళ్తున్నాడు, పుస్తకాలతో వెళ్తున్నాడు అనుకోండి, ఇట్స్ గుడ్, జ్ఞానం. అంతే, అర్థమైందా? వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తున్నారు. ఎవ్రీబడీ ఈజ్ ఇన్ దేర్ జాబ్.
అంతే అది ఇక్కడ ఈ పొద్దున్న లేచి ఇది మొదలు. అయిపోయింది. ఆ తర్వాత చక్కగా కాలు కింద పెట్టాలంటే భూమి మీద కదా పెడతాం కదా, అక్కడ భూమాతను ప్రార్థిస్తాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. ఆవిడ మీద కాలు పెడుతున్నాం. ఎవరిని మనం కాలుతో తన్నాం, ఎవరి మీద కాలు పెట్టాం, అది తప్పుగా కూడా భావిస్తాం. మరి భూమి మీద కాలు పెట్టకుండా మనకి క్షణం గడవదు కదా. అవును. ఆవిడ సముద్రవసనే దేవి, సముద్రం నుంచి పర్వతాలు ఉంటాయి. వీటికి భూమి ఎక్కడో తెలియదు కదా. మనం ఇప్పుడు పైన కొండకొమ్మ ఒక్కటే చూస్తున్నాం, దాని కింద ఎంత అడుగునుందో మనకి తెలియదు కదా. పర్వత స్థన మండలే పర్వతాలే స్థనాలుగా గల భూదేవి విష్ణుపత్ని నమస్తుభ్యం అని పాదస్పర్శం క్షమస్వమే. అమ్మ నన్ను క్షమించు, నీ మీద కాలు పెట్టి ఇక్కడి నుంచి నేను నడుస్తున్నాను. నడవటమే కాదు, భూమి మీద ఎన్ని చేస్తామో కదా, ఇవన్నీ చేస్తున్నాం. నన్ను క్షమించమ్మా నా తప్పులకి. పిల్లలుగా మమ్మల్ని పిల్లలుగా భావించి, నువ్వు తల్లివి, మేము పిల్లలు. తల్లిల మీద పిల్లలు ఉచ్చలు పోస్తారు, అన్నీ చేస్తారు, జరుగుతూనే ఉంది కదా. మనం రోజు మన పిల్లలైతే మనకు అర్థమవుతుంది. ఇది కూడా మనం ఆవిడకి పిల్లలు అనుకోవాలి. అనుకుని ఆవిడకి నమస్కరించుకుని కాలు బయట పెడుతున్నామమ్మా. ఇది ఉన్నది కదా మన ధర్మంలో. ప్రతి దానికి అగ్నికి నమస్కారం చేస్తాం, సూర్యుడికి నమస్కారం చేస్తాం, ఆరోగ్యం కోసం. ఇక్కడ స్త్రీ పురుష భేదం కూడా లేదు. చక్కగా స్నానం చేశాక సూర్యుడు కనిపించే దిశలో నుంచుని సూర్యకిరణం మన మీద పడాలి. సూర్యకిరణం మన మీద పడుతూ నీరు తీసుకుని ఇలా అర్ఘ్యం వదిలితే ఆ సూర్యకిరణం నీటి ద్వారా మన మీద పడి అది 7 రంగుల్లో ఇంద్రధనస్సులాగా రంగులు చీలిపోయి మన మీద పడి ఇక్కడ వైలెట్ నుంచి మొదలుపెట్టి ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ మూలాధారం దాకా ఈ అన్ని చక్రాలు వికసిస్తాయి. ఎందుకు? సూర్యుడు పడితే పద్మం వికసిస్తుంది కదా. ఇక్కడ ఉన్న పద్మం మరి వికసించడానికి సూర్యకిరణం పడాలి కదా. మనలో కూడా కిరణం వికసించాలంటే కనుక సూర్యుడికి నమస్కారం చేసి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఆయన చక్కగా మనకు ఆరోగ్యం ఇవ్వాలి. ఆరోగ్యం అంటే మరి ఇవన్నీ చక్కగా అన్ని పనిచేస్తుంటే, మన చక్రాలన్నీ పనిచేస్తుంటే మనకు ఆరోగ్యమేగా. కనుక ఈ ఆరోగ్యాన్ని ఇవ్వమని సూర్యుడిని ప్రార్థించి అన్నిటికీ స్నానం చేసేటప్పుడు ఆ నీటితో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ప్రవహించే నీటిలోనే ఉంటాయట. అందుకని సాధారణంగా స్నానం చేసేప్పుడు కానీ, మనం కలశ పూజ చేసేటప్పుడు కానీ ఆ నీళ్ళు ఇలా తిప్పుతాం. ఓ చెంబు వేసి బకెట్లో నీళ్ళు ఇలా తిప్పి షవర్ స్నానాలు వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు దాంట్లో కూడా ఇలా తిప్పి, షవర్ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది కనుక అది ప్రవాహ జలమే. దాన్ని ఇలా తిప్పుతూ ఈ నదుల పుణ్య లక్షణాలన్నీ దీంట్లోకి చేరుగాక. భవాని భావనాగమ్య, మన భావన ఎటెళ్తే ఆవిడ అటేట. ఈ భావన భావించుకుంటూ స్నానం చేసేటప్పుడు నేను ఇప్పుడు చేస్తున్నది గంగా నది స్నానం, సింధు నది స్నానం, యమునా నది స్నానం, నర్మదా నది స్నానం, గోదావరి నది స్నానం అని చెప్పుకుంటూ స్నానం చేయటం అనమాట. ఈ శ్లోకం ఒకసారి శ్లోకం చెప్పుకోకపోతే మాటల్లో తెలుగులో చెప్పుకోవచ్చుగా. శ్లోకం రాలేదండి మాకు, నష్టమేమీ లేదు. అమ్మ లక్ష్మీదేవి నమస్కారం, అమ్మ సరస్వతీదేవి నమస్కారం, అయ్యా గోవిందుడా నమస్కారం, రక్షించు, అమ్మ భూమాత నన్ను కాలుతో వేసి తొక్కుతున్నాను క్షమించు, ఇవి చెప్పుకోవటానికి కూడా కష్టమే ఉంది. అవును, శ్లోకాలు రావండి మాకు అంటాం కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పుకోవచ్చు. మనసే కదా మా భాష, ఇవన్నీ కమ్యూనికేషన్ కోసమే కదా. మరి మూగవాడు ఏ భాష మాట్లాడుతున్నాడు? సంస్కృతమా, ఇంగ్లీషా, ఉర్దూనా? మానస భాషే కదా. అది మనం కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగని మన మంత్రాలు అందరికీ ధనించేలాగా చెప్పితే అదొక వేదఘోష, అది వేరే, దాని ఫలితం దానికి. మనలో మనం అనుకున్నా కూడా తప్పేమీ లేదు. అసలు చేరాల్సిన చోటికి చేరిపోతుంది. అడ్రస్ బాగానే రాసాం, బ్లూ పెన్తో రాసామా రెడ్ పెన్తో రాసామా అనేది అనవసరం. ఆ అడ్రస్ చేరాల్సిన చోటికి చేరుతుంది. అంతేగా, అంతే కదా. బంగారు అక్షరాలతోనే రాస్తేనే చేరుతుంది అనేటటువంటిది లేదు. ఇది నా ఉద్దేశం. తెలుసుకోవాలి కదా అందరూ. మాకు ఇది రాదండి అని చెప్పి మేము చేయలేమండి అని దూరం వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తున్నా. కనుక చక్కగా స్నానం చేసేప్పుడు దేవతల్ని ధ్యానించుకున్నాం, నదీ స్నానాలు చేసినట్టుగా భావిస్తున్నాం. అలాగే మళ్ళీ ఇంకా ఒక్కొక్కసారి గంగా జలం, మానస సరోవరం జలం ఇలాంటివి తెచ్చుకుంటారు. ప్రత్యేక ఏదైనా నదికి వెళ్తే కృష్ణా జలం ఇవి తెచ్చుకున్నప్పుడు ఆ జలం ఏమన్నా ఉంటే అది కూడా ఒక డ్రాప్ చాలు కదా, దాంట్లో వేసుకుంటే అది జలం దీని ఫలితం దీంట్లో కలిసింది అని భావించి స్నానం కూడా చేయవచ్చు ఉంటే. అవును, ఇవన్నీ అయిపోయినాయి. స్నానం చేసాం, చక్కగా వంట చేసుకునేటప్పుడు దైవ ధ్యానంతో వంట చేసుకుంటే అది ప్రసాదం అవుతుందమ్మా. నలుగురిని తిట్టుకుంటూ కేకలు వేసుకుంటూ చేస్తే అది ప్రసాదం కాదు. మా కజిన్ ఒక అమ్మాయి తోచిన శ్లోకాలన్నీ, స్తోత్రాలు అన్నీ రోజుకి ఇన్ని చేయాలని ఏవో పెట్టుకుంటుంది. గురుకుల పరుగుల జీవితం,
మళ్ళీ టైంకి వెళ్ళిపోవాలి అదే కనుక షీస్ డాక్టర్, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఓ. కనుక గబగబా ఆ స్తోత్రాలన్నీ చదివేసుకుంటూనే ఉంటుంది, పని చేసేసుకుంటూనే ఉంటుంది, వంట చేసేస్తూనే ఏ ఉంటుంది. పనికి ఆ పని అయిపోతుంది. ఇటు స్తోత్రము అయిపోయింది, ఆ స్తోత్ర పఠనం చేస్తూ వంట అయిపోయింది. అంతే. స్తోత్ర పఠనం చేస్తూ వంట చేస్తే అది చాలా పవిత్రమైన భోజనం అవుతుంది. మీరు ఒక చెట్టుకి రోజు చెట్టుది ఊరికి ఏమీ లేదు, ఆ చెట్టు ఉంది, మీరున్నారు, ఓ మొక్క అనుకుందాం, ఉమ్, దాన్ని రోజు తిట్టండి. ఉమ్, ఆ చెట్టు 4 రోజుల్లో చచ్చిపోకపోతే నన్ను అడగండి. ఆ చెట్టును రోజు పలకరించి, నీకు చక్కగా నీరు పోస్తున్నానా, నీకు బాగుందా, నీకు గాలి బాగా వస్తుందా, ఎండ బాగా వస్తుందా, చక్కగా పువ్వులు పుయ్యి, చక్కగా కాయలు కాయి అంటే ఆ చెట్టు వికసిస్తుంది. ఇది ఉత్త ప్రయోగం, సైంటిస్టులందరూ నిరూపించిన ప్రయోగం. ఒక మొక్కని అక్కడ పెట్టుకొని దాన్ని ఊరికే అబ్యూస్ చేస్తూ ఉంటే, తిడుతూ ఉంటే అంతే, 4 రోజుల్లో ఆ మొక్క చచ్చిపోతుందమ్మా. 4 కాకపోతే 5, ఏదో మాటకి 4 రోజులు అన్నానని 4వ రోజు 5వ రోజు చచ్చిపోలేదని నా దగ్గరికి వస్తే నేనేం చేయలేను, నాది 5వ రోజు చచ్చిపోవచ్చు, 6వ రోజు. మీరు తిట్టే వేగము, మీరు తిట్టే పూర్తి ఆ ఫీల్ దాంట్లో ఉంటుంది. అవును. ముద్దుగా చిన్నపిల్లల్ని గాడిద అంటాం, అంటే వాళ్ళు గాడిద అయిపోయారా, లేదు కదా, ముద్దు కోసమే అన్నాం అక్కడ, గాడిద అని తిట్టటల్లా అక్కడ. కనుక ఈ భావం కూడా ముఖ్యం. ఈ రకమైనటువంటి చక్కగా అంటే చేసేటటువంటి వంటలో ఈ దేవుడి స్తోత్రం చదువుకుంటేనో, లేకపోతే వారి రూపం తలుచుకుంటూ చేస్తేనో, ఏ చేసిన ప్రతి వస్తువు అమృత తుల్యం అవుతుంది. ఉమ్, అందులో తల్లి చేతి వంట మరీ అమృతం కదమ్మా, కదా. ఇప్పుడు తల్లి తండ్రి ఎవరైనా ఒకటే అనుకో, కాకపోతే మన దగ్గర ఉన్న సనాతన ధర్మంలో ఎలా అయిపోయిందంటే, సనాతన ధర్మం అనే మాట కూడా నేను వాడను, ఎందుకంటే పురాణాల్లో వంటవాళ్ళుగా 40 ముళ్ళే చూపించారు కానీ దమయంతి ద్రౌపదిలని చెప్పలా. ద్రౌపది కూడా అక్షయ పాత్రలో రెడీమేడ్ ఫుడ్ పెట్టింది తప్పితే అక్కడ కట్టెలు పెట్టి పొయ్యి పెట్టి వండిందని చెప్పలే, అవునా కదా. కనుక ఎవరు వండుతారో అనేది కాదు, కానీ ఆ వండేది అమృత తుల్యం అవ్వాలి, మన పిల్లలకి అది ఆరోగ్యం చేకూరాలి, బలం చేకూరాలి, వాళ్ళకి మంచి శక్తి రావాలి, విజ్ఞానం రావాలి, బాగా చదువుకునేంత తెలివి రావాలి, ఇవన్నీ భావించుకుంటూ తల్లి చేసే వంట ఉంటుంది చూడండి, అది అమృతం. అది తీసుకెళ్ళి తర్వాత దేవుడు పెద్దగా మంత్రాలు ఏవి నాకు రావు, ఇగో దేవుడా ఇవంతా నేను వండా ఇక్కడ పెట్టాను, నీకు నైవేద్యం పెడుతున్నాను, నువ్వు తిను, తర్వాత నువ్వు మిగిలిచింది మేము తింటాం అంటాం, తీసుకొచ్చి తింటాం అంతే. తినే ఫుడ్ వ్యర్థం చేయొద్దు. ప్రతిదీ మనకి దైవమే కదా, మనకి దైవం కాందేంటి. అవును. చాలామందికి ఒక ఆచారం ఉంది, రోజు కూడా భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద తీసుకెళ్ళి బయట ఏ గట్టు మీదో కాకికి పెట్టడం, పితృదేవతలకు పెట్టినట్టుగా భావించడం, పితృదేవతా పూజ కూడా నిత్యం, ఇది కూడా. ఇవన్నీ అయిపోయినాయి తర్వాత భోజనం చేయండి, చక్కగా మళ్ళీ మీ పనులన్నీ చేసుకోండి. ఏ పని చేస్తున్నా ఈ పనిలో నాకు ఎటువంటి అడ్డం లేకుండా, ఆ ఆటంకాలు రాకుండా నన్ను కాపాడమ్మా అని దేవుడికి దండం పెట్టుకుంటాం. వారు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుణ్ణి, ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుణ్ణి, అంతే. నేను ఒకళ్ళని నమ్మితే అదే అందరూ నమ్మాలనేటటువంటి శాస్త్రం ఎక్కడా లేదు. అందుకే మనకు 30 దేవతలు ఉన్నారు. అందరూ మీకు ఇంతమంది ఏమిటి, చాలా కన్ఫ్యూజింగ్ అంటే కన్ఫ్యూజింగ్ కాదు, ఒక గవర్నమెంట్ని ఒకళ్ళే నడపగలరా, ఇంత పెద్ద విశ్వాన్ని నడుపుతున్నారు మన దేవతలు. కనుక వాళ్ళకి పెద్ద క్యాబినెట్ ఉంటుంది, ప్రతి క్యాబినెట్కి ఒక మినిస్టర్ ఉంటాడు, ఆ క్యాబినెట్ మినిస్టర్కి కింద మళ్ళీ డెప్యూటీలు అసిస్టెంట్లు కూడా ఉంటారు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతన్నాం, ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తూ ఉంటున్నాం, మళ్ళీ లక్ష్మీదేవి కుబేరుడు ఉన్నాడు, ఎంతమంది లేరు, వాళ్ళకి అసిస్టెంట్లు డెప్యూటీలు అసిస్టెంట్ మినిస్టర్లు కూడా ఉన్నారు కదా, ఇంతమంది ఉంటారమ్మా మనకి. కనుక తప్పేం లేదు, ఇది మనదంతా పూర్తిగా ఏమంటారు సెంట్రలైజ్ చేసింది కాకుండా డీసెంట్రలైజ్ చేసినటువంటి వ్యవస్థ. ఒక్కడి దగ్గర అధికారం పెట్టుకుని నేను మాత్రమే అంటం లేదు ఇక్కడెక్కడ, మన ధర్మంలో ఇది లేనే లేదు. కనుక అందుకని అది నేను కాకపోతే కొంతమంది కొన్ని పేర్లు చెప్పుకుంటే చాలా మన అని అనిపిస్తారు, వాళ్ళకి భావం అది, కనుక వాళ్ళు చక్కగా అది అనుకోవచ్చు, తప్పేమీ లేదు దానికి. ఈ రకంగా చక్కగా రోజంతా కార్యక్రమాలన్నీ చేసుకుని రాత్రిపూట కూడా భోజనం చేసుకుని ఆ తర్వాత చక్కగా పడుకునేటప్పుడు ఒక శ్లోకం ఉంది దీనికి చెప్పుకోవడానికి, ఆ పేర్లు చెప్పుకోవచ్చు, శ్లోకంలో చెప్పైతే ఆ దేవతల పేర్లు తెలిసిపోతాయి. వీళ్ళని స్మరిస్తేనట చక్కని మంచి నిద్ర పట్టి దుస్వప్నాల రావని మన శాస్త్రం చెప్తుంది. రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం, 5 చెప్పారు. రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ పఠే నిత్యం దుస్వప్నస్తస్య నశతి. వీళ్ళని ప్రతినిత్యము పడుకునేటప్పుడు పడుకునే కాలంలో స్మరిస్తే ఇక మనకి ఎటువంటి దుస్వప్నాలు రావు అని చెప్తున్నారు. ఇవి అంతేకాదు, ఇంకా కొన్ని మర్చిపోయా, అన్నం తినేటప్పుడు చెప్పుకునే మంత్రాలు, భోజనం ప్రయాణం చేసేటప్పుడు చెప్పుకునే మంత్రాలు, ఇవన్నీ కూడా మనకున్నాయి. ఇక్కడ ఈ రాముణ్ణి స్కందుడు అంటే ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి,
హనుమంతుడిని. వైనతేయం అంటే గరుడు, వినతాసుతుడు కనుక వైనతేయం అంటే గరుడు. ఓహో. గరుడు. వృకోదరం, పెద్ద పట్టగలవాడు వృకోదరుడు అంటే భీముడు. ఆహా. భీముడు అంటే వీళ్ళు గద పెట్టి అవుతాను అంటారు అనమాట. ఆయన తోక పెట్టి ఈయన గద పెట్టి ఈయన రొక్క పెట్టి వీళ్ళని తలుచుకుంటే మనకి దుస్వప్నాలు రావు. రాముడు, సుబ్రహ్మణ్యుడు, గరుడు, హనుమంతుడు, భీముడు, ఈ 5 పేర్లు చెప్పుకుని 5గురు నాకు చక్కగా ఈ రాత్రి మంచి నిద్ర పట్టేలా చేయండి అని దండం పెట్టుకోవచ్చు కదా. శ్లోకం రాకపోయినా వస్తే ఇప్పుడు మనం శ్లోకం చెప్పావు, లేకపోతే ఎక్కడైనా వెతికితే దొరికేస్తుంది. ఇవేమి 1-2-3 రోజులు చదివితే అలవాటు కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. అవునమ్మా. ఆ తర్వాత భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు భోజనం చేసేటప్పుడు ఒకటి చెప్తాను, కొన్ని ఉన్నాయి కానీ ఒకటి చెప్తా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. నువ్వు తినేటటువంటి అన్నాన్ని పచనం చేస్తాను. పచామ్యన్నం చతుర్విధం, 4 రకాలుగా నేను వీటిని చక్కగా అంటే 4 స్టేజెస్లో దీన్ని నేను జీర్ణం చేయిస్తాను అని చెప్తోంది. అహం వైశ్వానరో భూత్వా, భూతాలన్నిటిలో అహం నేను వైశ్వానరుడనే రూపంలో ఉన్నాను. ప్రాణినాం దేహమాశ్రిత, వారి దేహాలలో, ప్రాణుల దేహాలలో నేను అంటే ఎవరు? భగవద్గీత మనకు ఎవరు చెప్పారు? భగవాను వాచ అని చెప్పుకుంటాం. ఆ భగవానుడు ప్రాణులందరి దేహంలో వైశ్వానరుడనే రూపంలో వారి దేహాలను ఆశ్రయించి ఉన్నాడు. వైశ్వానరుడు అంటే అగ్ని, జఠరాగ్ని అంటాం మనం. కడుపులో కాలుతోంది, కడుపులో మండుతోంది అంటాం, కానీ కడుపులో వేరేగా ఉందని అన్నం చూడండి, తిన్నాక చల్లగా ఉందంటాం అంతే. అంటే అగ్ని చల్లారిపోయింది. అగ్నికి రిలేటెడ్ పదాలే వాడతాం. కనుక ఈ రకంగా నేను ఆ రూపంలో అగ్ని మాత్రమే, దేన్నైనా సర్వభక్షకం కదా, అది హోమంలో ఏదేసినా కాలిపోతుంది తెలుసు కదా. ఆ సర్వభక్షకమైనటువంటి చేసేటటువంటి అగ్ని మన కడుపులో ఉండి వీటన్నిటినీ నేనేవి తిన్నా కూడా 5 రకాల పదార్థాలు, భక్ష్యం, భోజ్యం, లేఖ్యం, చోష్యం, పానీయం, ఈ 5 రకాల పదార్థాలు మీరు ఎప్పుడు ఏవి తినంటే వాటన్నిటినీ జీర్ణం చేసే అగ్నిగా నేను మీ శరీరాలలో మీ దేహాన్ని ఆశ్రయించి ఉన్నాను కడుపులో అని చెప్తాను. కనుక ఈ శ్లోకాలు ఇలా చదువుకోవటం అంటే అప్పుడు ఏమంటున్నావు? వైశ్వానరుడు అనే ఓ అగ్ని, నా కడుపు జఠరాగ్ని పోని, నాకు కడుపులో ఉన్నావు కదా, నేను తిన్నదంతా జీర్ణం చేయవు ప్లీజ్ అని అడగటమే. శ్లోకం రాని వారి సంగతి ఇలా. అలాగే ప్రయాణం చేసేటప్పుడు చక్కగా నమస్కరించుకుని వెళ్తాం. గణేశుడికి ఎటువంటి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆటంకాలు ఏమీ నాకు ఇవ్వకయ్యా అని నమస్కరించుకొని వెళ్ళటం. ఇలాంటివన్నీ మనకి ఆపదుద్ధారక రామ స్తోత్రం అని ఉంది కదా ఒకటి. ఆ ఆపదుద్ధారక స్తోత్రం అంటే ఆపదలు వచ్చినాయి, ఏదో కష్టం వచ్చిందమ్మా, వెంటనే ఎక్కడో పుస్తకంలో దొరుకుతుంది, ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఈ రోజుల్లో ప్రతి వారి ఫోనుల్లోనే ఆపదుద్ధారక స్తోత్రం అని రాసేస్తే వచ్చేస్తుందా? చక్కగా దానిని తీసుకుని ఆ స్తోత్రం చదువుకుంటే అప్పటికప్పుడు ఆ తక్షణ ఆపద తొలగించేసే బాధ్యత దాన్ని. సంపూర్ణంగా తొలగిస్తుందా లేదా అనేది మన కర్మని బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పటికి మాత్రం నీకు తొలగిపోతుంది. నమ్మి చెయ్యాలి. ఏదైనా చేస్తుందా లేదా టెస్ట్ కోసం చేసేది లిట్మస్ టెస్ట్ కాదు ఇది. జరుగుతుందా లేదా అనేది కాదు, ఇది పూర్తిగా జరుగుతుంది, నాకు ఇక్కడ ఈ రక్షణ నాకు దొరుకుతుంది అని చేయటం అన్నమాట. అది అంతే. ఏదైనా సరే భూతపిశాచ నికటనహ్యావై మహావీర జప నామ సునావే. ఎవరికి? హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క లైన్ చెప్తున్నా, మొత్తం చాలీసా అంతా ఇలాంటిదే. ఈ లైన్లో భూతాలు పిశాచాలు ఏవో వచ్చే భయం వస్తుంది, అలాంటివి చెప్తే అసలు ఇవి నా దగ్గరికే రావు. ఎందుకు రావు? హనుమా నేను తలుచుకుంటున్నా, మహావీర జబ్ నామ సునావై, నీ పేరు చెప్పుకోండి వింటే చాలు. మనం అంటున్న మాట మనం కూడా వింటున్నాంగా. అవును, ఇట్లాంటివమ్మా నేను చెప్పేది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు భగవన్ నామస్మరణ ఉండాలి. మీకు పైగా మనకి బోలు ఎంతమంది ఎప్పుడు ఎవరు ఏం చేస్తారు? అన్నం కావాలంటే అన్నపూర్ణని అడగాలి, మమ్మల్ని కటాక్షించమ్మా అంటే విశాలాక్షిని అడగాలి. విశాలాక్షి ఇంత కళ్ళు పెట్టుకుని ఇక్కడి నుంచే చూసినా చాలు మనకి కటాక్షం దొరికేస్తుంది. అన్నపూర్ణ అంటే కంచంలో అన్నం పెడుతుంది. ప్రాణాలు రక్షించడానికి గాయత్రి కావాలి. గయలు అంటే ప్రాణాలు. గయాన్ త్రాయితే ఇది గాయత్రి. ఓహో, గాయత్రి మంత్రానికి అర్థం అది. అంటే రకరకాల గాయత్రులు ఉన్నాయి, బోల్డ్ గాయత్రులు ఉన్నాయి. నా పద్య కాదంబరిలో నేను 108 గాయత్రులు రాశా. దాని కింద బాటం కింద రాయటం కావాలని పెట్టా. అందరికీ ఇన్ని గాయత్రులు ఉన్నాయి, చదువుకోండి, రక్షించేది కదా. ధన్వంతరి గాయత్రి చదువుకోండి, రోగం ఆరోగ్యం బాగాలేనప్పుడు రక్షిస్తుంది. ఉదాహరణకి సరస్వతి గాయత్రి చదువుకోండి, చదువుకునే పిల్లలందరూ. ఆపద పోతుంది, అప్పుడు చదువు చక్కగా వస్తుంది. ఇది అన్నిటికీ ఇంతే.
మీకు రక్షణ కావాలంటే చక్కగా కాచాయనాచ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గ వెంటనే మన రక్షణ కోసం వచ్చేస్తుంది. వస్తున్నాయా? అవును. ఇలాంటివన్నీ. డబ్బు కావాలి. మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అవసరం అమ్మా. 108 సార్లు మహాలక్ష్మి గాయత్రి చదువుకోండి. మీకు అవసరం ఆనాటి ఉన్నటువంటి ఆ డబ్బు అవసరం తీరుతుంది, లేకపోతే దాటిపోతుంది. అవసరం దాటిపోతుంది అంతే. కష్టపడం దానివల్ల. చిన్న ఉపాయం కదా. అవును. ఎన్ని తేలికగా ఎన్ని ఉపాయాలు ఎంత విస్తృతంగా ఇస్తే ఆచరించడానికి ఒళ్ళు బద్ధకం కదా. ఇది సనాతన ధర్మంలో జీవించటం అంటే. సనాతన ధర్మం చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు దిష్టి కొడుతుందండి, ఏం చేయాలి? చక్కగా బొట్టు పెట్టుకోండి. చూడంగానే కనిపించేది బొట్టు కదా. ఆ బొట్టు పెట్టుకుంటే మీకు దిష్టి కొట్టదు, ఆ దిష్టి కాస్త బొట్టు తీసేస్తుందని చెప్తున్నారు. అవునా? ఇట్లాంటి పద్ధతులు నేను చెప్పేది. స్త్రీకే ధర్మాలు ఏంటి అన్నీను నిబంధనలు పురుషులకు లేవు కదా అని అంటే, స్త్రీ కూడా పాటించకపోతే అవి నశించిపోయినట్టే అర్థం. చిట్ట చివరి పాయింట్ స్త్రీ. అన్నామా చిట్ట చివరి స్ట్రా వేస్తే బరువు మైలాక అది కూలిపోతుంది అని అనుకుంటామా? ఆ చిట్ట చివరి స్ట్రా స్త్రీ అమ్మ. చిట్ట చివరిలో ప్రాణాలు పోయేటప్పుడు నిలబెట్టేది స్త్రీ ధర్మం. మరి ముందరవన్నీ వేరే నిలబెడుతున్నాయి, అవి వేరే విషయం. అవేమీ లేకుండా ఇది ఒక్కటే అని నేను అంటల్లా. నువ్వు కూడా మానేస్తే పుట్ట దిక్కు లేవు ఇంక అక్కడ. స్త్రీ కూడా మానేస్తే ఇంకా గతి ఏమీ లేదు, ఇంకా పడిపోవటమే. పురుషుడు ఎప్పుడో వదిలేశాడు సనాతన ధర్మబద్ధంగా దుస్తులు ధరించడం, ఆహార్యం. అవునా? పిలకలు లేవు, పంచలు లేవు అని ఎప్పుడో పోయాయంటే వాళ్ళ అవసరాలు బట్టి రకరకాలుగా మారుతున్నారు. మరి స్త్రీ కూడా మారుతూనే ఉంది అవసరాలను బట్టి. చిట్ట చివరి వాళ్ళు కూడా మానేస్తే ఇహ అది ఉండదుగా, నశించిపోతుందిగా. తెలుగు నశించిపోతుంది అనే మాట వింటున్నారు కదా. అందరూ తెలుగు కాదు, ఇంగ్లీషో హిందీనో ఉర్దూనో ఇంకో భాష ఏదో మాట్లాడేసుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. కమ్యూనికేషన్ జరిగిపోతుంది. భాష ఏముంది, ఆఫ్టర్ ఆల్ కమ్యూనికేషన్ కోసమే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక నేను తెలుగులోనే చెప్పాలనే ఉంది, ఇంగ్లీష్లో చెప్పినా కూడా ద కమ్యూనికేషన్ ఈజ్ డన్, అంతే, ప్రాపర్గా వెళ్ళిపోతుంది అవతల వాళ్ళకి. కానీ కొన్నాళ్ళ తర్వాత ఈ పదాలు ఉండవే. ఒక్కొక్క పదం కోసం మనం వెతుక్కోవాల్సి వస్తుంది తర్వాత. అంటే తెలుగు నశించిపోయింది. చిట్ట చివరి తెలుగు వాళ్ళు కూడా తెలుగు మాట్లాడకపోతే ఏమవుతుందో భాషకి, స్త్రీ ధర్మాన్ని వదిలేస్తే ధర్మానికి అది అవుతుందమ్మా. అర్థమైందమ్మా. స్త్రీ అందుకని అమ్మ నువ్వే మాకు పట్టుకోమ్మ, చిట్ట చివరి కొమ్మ, లాస్ట్ హోప్. మేమేదో చెట్టు మునిగిపోతుంటే, అది సముద్రంలో కొట్టుకుపోతుంటే ఒక కొమ్మ దొరికితే పట్టుకున్నావు, ఆ కొమ్మ నువ్వు కూడా వదిలేస్తే మేము కొట్టుకుపోవటమే, ఇంకేం లేదు అని చెప్పటం. అందుకని స్త్రీ మీద ఎప్పుడూ కూడా పెద్ద బాధ్యత ఉన్నది. ముందర చేసేవాళ్ళందరూ ఉన్నారు, ఈవిడ లాస్ట్ హోపే, ఫస్ట్ హోప్ నుంచి అంటల్లా నేను. మనకి గురు తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళందరూ ఉన్నారు, ఋషులు మునులు, మనల్ని కాపాడే దేవీ దేవతలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళనేమి కాదు, అసలు ఇంటి ఇల్లాలు వల్లే ఇంట్లో ధర్మం నిలుస్తుంది. ఆవిడే చేయకపోతే ఏమీ చెయ్యదు, ఎవరికీ తెలియదు. తల్లే కదా. అమ్మ ఇంకో ఇతని మీ నాన్న అని పరిచయం చేస్తే వీడు నా నాన్న అని తెలుసుకుని నాన్న అని పిలుస్తోంది చైల్డ్. అవునా? అలాగే ఇది గణపతి, ఇది కామధేనువు, ఇది ఆవు. అవునా? ఆవుకి కాస్త నమస్కారం వస్తే మంచిది, ఆవుకి గడ్డి వేస్తే మంచిది, మనతో పాటు దానికి కూడా ఇంత గడ్డి వేద్దాం, మనం గడ్డి తినండి, మనం అన్నం తిందాం, దానికి గడ్డి వేద్దాం. అవునా? ఇలాంటి ధర్మాలు, చిన్న చిన్న ధర్మాలు తల్లి చెప్పొచ్చు కదా. అవును. పెద్దలకి దండం పెట్టు, నీకు చక్కగా గురువు ఆశీర్వాదం తీసుకో, పడుకునేప్పుడు ఒకసారి నమశివాయ అనో నారాయణాయ అనుకునో పడుకో. ఈ తల్లి కదా చెప్పాల్సింది. అవును. ఇది అందుకని స్త్రీ మీద ఎక్కువ బాధ్యత ఉన్నది అనే మాట నిర్వివాదాంశం. ఎందుకంటే మన శాస్త్రాలని లాస్ట్ హోప్ ఈ స్త్రీ. ఆవిడ కనుక ధర్మం వదిలేస్తే ధర్మం పోయింది, లేదు ధర్మం అనే మాటే లేదు ఇంక, అంతే అని చెప్పాయి. అందుకని సనాతన ధర్మం ప్రకారం జీవించడం అంటే ఇది. ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఉంటాయి, అయిపోవనే తెలుస్తూనే ఉంటుంది చెప్పుకుంటుంటే. ఇది సంగతి. ధన్యవాదాలమ్మా. నమస్కారం. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి